హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఐక్తా ఐఏఎస్ అకాడమీ. అండ్ మనం FPO పార్ట్ బి జనరల్ సైన్స్ ఏదైతే ఉందో దీనికి సంబంధించిన MCQs అనేవి ఆల్రెడీ డిస్కస్ చేస్తూ వస్తున్నాము. దట్ ఈస్ చాప్టర్ వైజ్ MCQs అనేవి మనం ఆల్రెడీ డైలీ డిస్కస్ చేస్తున్నాం. సో యాజ్ పార్ట్ ఆఫ్ సెకండ్ టాపిక్ మనం ఈరోజు న్యాచురల్ రిసోర్సెస్ గురించి డిస్కస్ చేస్తాం, రైట్? సో కమింగ్ టు ద న్యాచురల్ రిసోర్సెస్, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మెటల్స్ ఈజ్ మోస్ట్ మెటాలిక్ ఇన్ నేచర్. మనం న్యాచురల్ రిసోర్సెస్లో ఫస్ట్ దేని గురించి చూస్తాము? మనం పీరియాడిక్ టేబుల్ కనుక ఇలా తీసుకుంటే, లెట్స్ అజ్యూమ్ చేసుకోండి, ఇలా మనకి పీరియాడిక్ టేబుల్ కనుక ఉంటుంది ఒక డ్రాఫ్ట్గా అంటే, ఇటు సైడ్ S బ్లాక్ ఎలిమెంట్స్ ఉంటాయి, ఇటు సైడ్ P బ్లాక్ ఉంటాయి, ఇక్కడ D బ్లాక్ అండ్ ఇక్కడ F బ్లాక్ ఎలిమెంట్స్ అనేవి మనకు ఉంటాయి అనమాట. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మెటల్స్ ఈజ్ మోస్ట్ మెటాలిక్ ఇన్ నేచర్ అంటున్నాడు. మెటల్స్ అనేవి మనకి ఎక్కడ ఉంటాయి? జనరల్గా ఈ సైడ్ నుంచి అంతా మెటల్స్ అనేవి ఉంటాయి, ఇక్కడ P బ్లాక్లో ఉండేవి మాత్రమే నాన్ మెటల్స్ అని అంటాం మనం, రైట్? సో ఏ మెటల్కి ఎక్కువ మెటాలిక్ నేచర్ ఉంటుంది అంటే ఆన్సర్ విల్ బి సీషియం. ఓకే, సిఎస్ అంటే సీషియం యొక్క సింబల్ వచ్చేసి సీషియం, ఆర్బి అంటే రుబీడియం, LI అంటే లిథియం, Na అంటే సోడియం, రైట్? నెక్స్ట్ క్వశ్చన్, మెటల్ దట్ రిమైన్స్ ఇన్ అ లిక్విడ్ స్టేట్ అబౌట్ 35 degrees Celsius టెంపరేచర్. 35 degrees Celsius టెంపరేచర్ కంటే పైన ఉన్నా కూడా ఏ మెటల్ అనేది లిక్విడ్ స్టేట్లోనే ఉంటుంది అని అడుగుతున్నారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ A అండ్ B బోత్ వస్తుందండి. జనరల్గా మనకు మెర్క్యూరీ తెలుసు లిక్విడ్ స్టేట్లోనే ఉంటుంది అని చెప్పి, బికాస్ మన థర్మోమీటర్స్ ఏదైతే ఉంటాయో ఇక థర్మోమీటర్స్లో మనం లిక్విడ్నే యూజ్ చేస్తాము. సో ఇది మనకు తెలుసు, బట్ మర్చిపోవద్దు గాలియం కూడా లిక్విడ్ స్టేట్లోనే ఉంటుంది. మరి నాన్ మెటల్స్ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క నాన్ మెటల్స్లో ఏ ఎలిమెంట్ అనేది లిక్విడ్ స్టేట్లో ఉంటుంది అనేది నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, రైట్? నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మెటల్స్ డస్ నాట్ రియాక్ట్ విత్ ఎయిర్. ఏ యొక్క మెటల్ అనేది ఎయిర్తో రియాక్ట్ కాదు అని అంటున్నారు. ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి గోల్డ్ అండ్ ప్లాటినం. గోల్డ్ అండ్ ప్లాటినం అనేవి మనకి ఎయిర్తో రియాక్ట్ కావు. దట్ ఈస్ వై వీటిని ఏమని పిలుస్తాము? కరోజన్ ఫ్రీ మెటల్స్ అని కూడా పిలవడం జరుగుతుంది. ఓకే, ఒకవేళ ఇవి కనుక ఎయిర్తో రియాక్ట్ అయ్యాయి అంటే ఏమవుతుంది అంటే మెటల్స్ కాబట్టి మెటల్స్ అనేవి మాయిశ్చర్లోని ఎయిర్తో రియాక్ట్ అయినప్పుడు మనకి కరోజన్ అనేది జరుగుతుంది. సో కరోజన్ అనేది జరిగింది అంటే దీస్ ఆర్ నాట్ సూటబుల్ ఫర్ యూజింగ్ అనమాట. మనం యూజ్ చేసుకోవడానికి ఉండదు కాబట్టి మనం ఈ యొక్క మెటల్స్ని జనరల్గా రియాక్ట్ అవ్వవు కాబట్టి ఏం చేస్తాము? జ్యువెలరీగా యూజ్ చేయడం అనేది జరుగుతుంది. మీకు ఒక డౌట్ రావచ్చు, మరి సిల్వర్ కూడా మనం యూజ్ చేస్తాం కదా, గోల్డ్ ఆర్ డిజైన్స్ వాట్ ఎవర్ ద జ్యువెలరీ వీ వేర్ యూజ్ చేస్తాం కదా అని డౌట్ రావచ్చు. సిల్వర్ అనేది ఎయిర్తో రియాక్ట్ అవుతుంది కాబట్టి మీరు కనుక అబ్జర్వ్ చేస్తే సిల్వర్ మెటీరియల్స్ ఏవైతే మీ ఇంట్లో ఉంటాయో అవి బ్లాక్ కలర్లోకి చేంజ్ అయిపోవడం జరుగుతుంది కొన్ని డేస్ అనేది మీరు యూజ్ చేసిన తర్వాత. సో సిల్వర్ అనేది ఎయిర్తో రియాక్ట్ అవుతుంది కాబట్టి సిల్వర్ అని ఇచ్చింది ఆన్సర్ కాదు. ఓకే, and the next question is, depending upon carbon and moisture content which is the highest and lowest quality of coal అని అడుగుతున్నాడు. సో దీనిలో మనం ఏం చూడాలి? ఫస్ట్ కోల్ అనేది మనకు ప్రొడ్యూస్ చేయాలి అంటే మనం కోల్ మైనింగ్ చేసిన దగ్గర నుంచి మనం దాని ప్రొడక్షన్ వరకు కూడా దాన్ని ప్రొడ్యూస్ చేసే టైంలో ఎన్ని టైప్స్ ఆఫ్ కోల్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అనేది ఫస్ట్ మనకు తెలియాలి. సో అది కనుక మనం చూసుకుంటే ఫస్ట్ పీట్ ఫామ్ అవుతుంది, తర్వాత లిగ్నైట్, అండ్ దెన్ బిట్యూమినస్, తర్వాత యాంథ్రసైట్ అని ఫామ్ అవుతుంది అనమాట. ఈ యొక్క 4 types ఆఫ్ కోల్ అనేది ఫామ్ అవుతాయి. సో దీంట్లో మనం హైయెస్ట్ ఏది లీస్ట్ అనేది ఏది అని ఎలా తెలుసుకుంటాము? హైయెస్ట్ క్వాలిటీ ఆఫ్ కోల్ అంటే ఏముండాలి అంటే లో మాయిశ్చర్ కంటెంట్ అని ఉండాలి, అలాగే దాంతోపాటు కార్బన్ కంటెంట్ అనేది హై ఉండాలన్నమాట. ఓకే, ఇలా ఉన్నప్పుడు మాత్రమే మనకు అది హైయెస్ట్ క్వాలిటీ ఆఫ్ కోల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ యాంథ్రసైట్లో 95% ఆఫ్ కార్బన్ కంటెంట్ అనేది ఉంటుంది, అలాగే మాయిశ్చర్ అనేది చాలా లీస్ట్ కంటెంట్ అనేది ఉంటుంది అనమాట. సో యాంథ్రసైట్ వచ్చేసి హైయెస్ట్ క్వాలిటీ ఆఫ్ కోల్. మనకి ఇక్కడ పీట్ అనేది ఆప్షన్ లేదు కాబట్టి సెకండ్ హైయెస్ట్ ఏది అవుతుంది? లిగ్నైట్ అవుతుంది కాబట్టి యాంథ్రసైట్ హైయెస్ట్ అవుతుంది, తర్వాత లిగ్నైట్ అనేది లోయెస్ట్ క్వాలిటీ అవుతుంది. ఆప్షన్ సి ఈస్ ది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ది ఫుల్ ఫామ్ ఆఫ్ LPG. LPG యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అని అడుగుతున్నారు. ఇది ఈజియెస్ట్ క్వశ్చన్, లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్. మరి ఏ కాంపోనెంట్స్ అనేవి దీంట్లో ఉంటాయి అని అంటే మనం చూసుకోవాలి. ప్రోపేన్ ఉంటుంది, బ్యూటేన్ ఉంటుంది, అండ్ దెన్ ఐసోబ్యూటేన్. ఈ 3 కాంపోనెంట్స్ అనేవి మనకి LPGలో ఉంటాయి అన్నమాట, రైట్? దీని మీద మనకి 2019లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ కూడా ఉంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ దీస్ గ్యాసెస్ ఈజ్ ఎమిటెడ్ ఫ్రమ్ మార్షెస్ అండ్ ప్యాడీ ఫీల్డ్స్. మన అగ్రికల్చర్ ఏదైతే చేస్తామో ఈ యొక్క అగ్రికల్చర్లో మనం నార్మల్గా క్రాప్స్ చేసినప్పుడు ప్రొడక్షన్ అనేది చేస్తాం కదా, ఇది చేసినప్పుడు ఈ యొక్క ప్యాడీ ఫీల్డ్స్ నుంచి కానీ అగ్రికల్చరల్ ఫీల్డ్స్ నుంచి కానీ వచ్చేటువంటి గ్యాసెస్ ఏవి అని అడుగుతున్నారు.
ది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, మీథేన్ అనమాట. మీథేన్ అనేది ఎక్కువగా రిలీజ్ అవ్వడం జరుగుతుంది ఫ్రమ్ అవర్ అగ్రికల్చరల్ ఫీల్డ్స్. మరి హీలియం అనేది ఎక్కడ ప్రొడ్యూస్ అవుతుంది? ఏదైతే న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్ జరుగుతుందో సన్లో, ఈ యొక్క సన్ దగ్గర న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్ జరిగినప్పుడు హీలియం అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఆక్సిజన్ అండ్ నైట్రోజన్ అనేవి మన అట్మాస్ఫియర్లో ఉంటాయి. మనకు తెలుసు ఆక్సిజన్ అనేది 21% ఉంటుంది, నైట్రోజన్ అనేది 78% అనేది ఉంటుంది, రైట్? నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ సోర్స్ ఆఫ్ బయోమాస్ ఎనర్జీ? బయోమాస్ ఎనర్జీ యొక్క సోర్స్ కానిది ఏది అంటున్నాడు. ఫస్ట్ ఏం తెలియాలి, అసలు బయోమాస్ ఎనర్జీ అంటే ఏంటి అని తెలియాలి. బయోమాస్ ఎనర్జీ అంటే నథింగ్ బట్ ఏదైతే మనకి జనరల్గా లివింగ్ ఆర్గానిజమ్స్ నుంచి కానీ నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్ కానీ మనకి ఏదైనా ఒక ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ చేయడానికి వేస్ట్ మెటీరియల్ అనేది వస్తుంది అంటే దీని నుంచి ప్రొడ్యూస్ చేసిన ఎనర్జీని ఏమంటాము? బయోమాస్ ఎనర్జీ అని అంటాం, రైట్? మరి దేని నుంచి ప్రొడ్యూస్ చేయొచ్చు? వుడ్ నుంచి ప్రొడ్యూస్ చేయొచ్చు, ఎథనాల్ నుంచి ప్రొడ్యూస్ చేయొచ్చు, కౌడంగ్ నుంచి ప్రొడ్యూస్ చేయొచ్చు. అటామిక్ ఎనర్జీ నుంచి ప్రొడ్యూస్ చేయలేం, బికాస్ దీని నుంచి ఏం ప్రొడ్యూస్ చేస్తాం మనం? న్యూక్లియర్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తాం ఆర్ న్యూక్లియర్ పవర్ని ప్రొడ్యూస్ చేస్తాం. దట్ ఈస్ వై ఇది ఆప్షన్ అవుతుంది. అండ్ ఇథనాల్ ఎలా ప్రొడ్యూస్ అవుతుంది అని మీకు డౌట్ రావచ్చు. ఇథనాల్ కూడా సోర్స్ ఆఫ్ బయోమాస్ ఎనర్జీ. ఎందుకంటే ఇథనాల్ అనేది మనకి షుగర్ కేన్ ఆర్ మెయిస్ అంటే మొక్కజొన్న అంటాం కదా, ఈ క్రాప్స్ ఏదైతే ఉన్నాయో ఈ క్రాప్స్ నుంచి వచ్చినటువంటి క్రాప్ రెసిడ్యూ ఉంటుంది. ఓకే, ఈ యొక్క రెసిడ్యూకి మనం ఫర్మెంటేషన్ ప్రాసెస్ చేసినప్పుడు మనకి ఇథనాల్ అనేది ఫామ్ అవడం జరుగుతుంది. సో ఇది కూడా సోర్స్ ఆఫ్ బయోమాస్ ఎనర్జీ. కన్ఫ్యూజ్ అవ్వద్దు, రైట్? నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫ్యూయల్స్ ఇస్ నాట్ యూస్డ్ ఇన్ థర్మల్ పవర్ ప్లాంట్స్? థర్మల్ పవర్ ప్లాంట్స్లో యూస్ చేయనటువంటి ఫ్యూయల్ ఏది అంటున్నారు. థర్మల్ పవర్ ప్లాంట్స్లో మనం ఏది యూస్ చేయము? ఇది కోల్ అండి, యురేనియంని యూస్ చేయం. ఓకే, ఆప్షన్ సి ఈస్ ది ఆన్సర్. యురేనియంని మనం ఎక్కడ యూస్ చేస్తాం? న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్లో యూస్ చేస్తాం. ఓకే, అండ్ న్యాచురల్ గ్యాస్, ఫ్యూయల్ ఆయిల్ని ఏమంటాము? పెట్రోల్ అంటాం. ఓకే, పెట్రోల్ అండ్ కోల్ని మనం థర్మల్ పవర్ ప్లాంట్స్లో యూస్ చేస్తాం. న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్లో యురేనియంని అలాగే ప్లూటోనియంని అండ్ దెన్ థోరియంని యూస్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఎల్పిజీ ఈ స్టోర్డ్ ఇన్ డాష్ ఇన్ డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్. ఇది మనందరం డైలీ చూస్తూ ఉంటాం కదా, మన అందరి ఇంట్లో గ్యాస్ సిలిండర్స్ అనేవి ఉంటాయి. వాటినే ఎల్పిజి సిలిండర్స్ అంటాం, లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ సిలిండర్స్ అంటాము. ఇది ఏ స్టేట్లో మరి ఫిల్ చేసి ఉంటారు ఈ యొక్క సిలిండర్స్ అనేది మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? సో ది ఆన్సర్ విల్ బి సి, లిక్విడ్ స్టేట్. లిక్విడ్ స్టేట్లో యొక్క ఎల్పిజి సిలిండర్స్ అనేది ఫిల్ చేసి ఉంటాయి. ఎల్పిజి అంటే మనం ఇందాకే చూసాం దేంతో మెయిన్ కాంపోనెంట్స్ ఉంటాయి దీంట్లో అంటే ప్రోపేన్ ఉంటుంది అనుకున్నాం, బ్యూటేన్ ఉంటుంది అండ్ ఐసోబ్యూటేన్ అనేవి మెయిన్ కాంపోనెంట్స్గా ఉంటాయి అనుకున్నాం, రైట్? నెక్స్ట్ క్వశ్చన్, ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ సాలిడ్ కోల్ ఇంటూ లిక్విడ్ హైడ్రోకార్బన్స్ ఈజ్ కాల్డ్ అని అంటున్నాడు. ఈజీగా గుర్తుపెట్టుకోండి, మనకి ఎవాపరేషన్ అంటే ఏంటి? ఎవాపరేషన్ అంటే జనరల్గా ఏదైతే వాటర్ వేపర్ ఉంటుందో ఈ యొక్క వేపర్ని మనం గ్యాసియస్ స్టేట్లో కన్వర్ట్ చేస్తే ఎవాపరేషన్ అంటాం. దీనికి ఎగ్జాక్ట్ ఆపోజిటే మనకి ఏమవుతుందంటే లిక్విఫాక్షన్ ప్రాసెస్ అవుతుంది అనమాట. లిక్విఫాక్షన్లో ఏం చేస్తాము? ఏదైనా గ్యాస్ని మనం దీంట్లో కన్వర్ట్ చేస్తే ఏమవుతుంది అంటే లిక్విడ్లో కన్వర్ట్ చేస్తే ఏమవుతుంది? లిక్విఫాక్షన్ ప్రాసెస్ అవుతుంది. ఐదర్ అది గ్యాస్ అవ్వచ్చు, సాలిడ్ అవ్వచ్చు. దీన్ని లిక్విడ్లో కన్వర్ట్ చేస్తే ఏమవుతుంది? లిక్విఫాక్షన్ అవుతుంది. అలాగే లిక్విడ్, వేపర్ అంటే నథింగ్ బట్ లిక్విడ్ అనమాట. ఈ యొక్క లిక్విడ్ని గ్యాషియస్ స్టేట్లో చేంజ్ చేస్తే ఏమంటాము? ఎవాపరేషన్ ప్రాసెస్ అని అంటాం. సో నెక్స్ట్ క్వశ్చన్, కంబషన్ ఆఫ్ కోల్ అండ్ పెట్రోలియం రిజల్ట్స్ ఇన్ ది ఆక్సైడ్ ఆఫ్. కంబషన్ ఆఫ్ కోల్ అంటే ఏం లేదు, కోల్ అండ్ పెట్రోలియంని మనం బర్న్ చేస్తే మనకి వచ్చేటువంటి ఆక్సైడ్స్, ఏ ఆక్సైడ్స్ అనేవి రిలీజ్ అవుతాయి అని అడుగుతున్నారు. ది ఆన్సర్ విల్ బి నైట్రోజన్ అండ్ సల్ఫర్ అండి. ఎప్పుడైతే మనం కోల్ అండ్ పెట్రోలియంని బర్న్ చేస్తామో లేదంటే కంబషన్ ప్రాసెస్ అనేది చేస్తామో అప్పుడు ఈ యొక్క నైట్రోజన్ అండ్ సల్ఫర్ ఆక్సైడ్స్ని ఏమని రాస్తాం? NOx అండ్ SOx అని రాస్తాం. ఇవి రిలీజ్ అయ్యి ఎక్కడికి వెళ్తాయి? మన ఎయిర్ ఆర్ అట్మాస్ఫియర్లో ఇవి వెళ్తాయి అనమాట. జనరల్గా మనకి యాసిడ్ రైన్స్ తెలుసు కదా, యాసిడ్ రైన్స్ యొక్క మెయిన్ కాంపోనెంట్స్ ఏంటి, దేనివల్ల ఫామ్ అవుతాయి? సల్ఫర్ డైఆక్సైడ్ అండ్ నైట్రోజన్ డైఆక్సైడ్ అంటాం, లేదంటే సల్ఫర్ ఆక్సైడ్ ఆర్ నైట్రోజన్ ఆక్సైడ్స్ అని పిలుస్తాం. ఇవి ఎలా ఫామ్ అవుతాయి అంటే ఇక్కడ రిలీజ్ అయ్యాయి కదా ఈ యొక్క నైట్రోజన్ ఆక్సైడ్ అండ్ సల్ఫర్ ఆక్సైడ్స్, ఇవి ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాయి? ఎయిర్లోకి వెళ్ళాయి. ఈ ఎయిర్లో ఉన్నప్పుడు యాసిడ్ రైన్ అంటే మనకి జస్ట్ ఎగ్జాంపుల్ ఇవి క్లౌడ్స్ అనుకోండి, ఈ యొక్క క్లౌడ్స్ అనుకుంటే ఇక్కడ నుంచి మనకి వర్షం అనేది వస్తుంది, రైట్? ఇలా మనకి వర్షం వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ఈ రెయిన్ వాటర్ అంటే దేన్ని దాటి రావాలి? మనం అట్మాస్ఫియర్లో నుంచే రావాలి కదా, ల్యాండ్ మీదకి రావాలంటే అట్మాస్ఫియర్ దాటుకొని రావాలి. సో ఇది ల్యాండ్ అనుకుంటే ఇది మన అట్మాస్ఫియర్ కదా, ఏముంటుంది అట్మాస్ఫియర్లో? ఎయిర్ ఉంటుంది. సో ఈ ఎయిర్లో ఏమున్నాయి? నైట్రోజన్ ఆక్సైడ్ అండ్ సల్ఫర్ ఆక్సైడ్స్ ఉన్నాయి. ఈ యొక్క ఆక్సైడ్స్తో ఈ యొక్క ఎయిర్ అనేది రియాక్ట్ అయ్యి
ఈ యొక్క వాటర్ H2O కదా, H2O ప్లస్ ఈ యొక్క NOx అనేవి రియాక్ట్ అయ్యి ఏమవుతుంది అంటే నైట్రోజన్ డయాక్సైడ్గా ఫామ్ అయిపోతుంది అనమాట. సో ఈ యొక్క నైట్రోజన్ డయాక్సైడ్గా ఫామ్ అవుతుంది. SOXతో ఫామ్ అయినప్పుడు ఏమవుతుంది, సల్ఫర్ డయాక్సైడ్గా ఫామ్ అవుతుంది. అలా ఫామ్ అయ్యి మన ల్యాండ్ మీదకి ఏ విధంగా వస్తుంది అంటే యాసిడ్ రెయిన్గా రావడం జరుగుతుంది. ఇది ఫార్మేషన్ ఆఫ్ యాసిడ్ రెయిన్స్ అనమాట. క్లియరా? సో నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అల్లాయిస్ డస్ నాట్ కంటైన్ టిన్? టిన్ అనేది ఏ యొక్క అల్లాయిస్లో ఉండదు అంటున్నాడు. టిన్ యొక్క ఫార్ములా వచ్చేసి SN. అసలు ఫస్ట్ అల్లాయ్ అంటే ఏంటి? ఏదైనా ఒక మెటల్కి మనం ఇంకొక మెటల్ కానీ నాన్ మెటల్ కానీ యాడ్ చేసాము అంటే ఆ వచ్చినటువంటి సబ్స్టెన్స్ని ఏమంటాము, అల్లాయ్ అని అంటాం. మరి వీటిలో ఏ మెటల్, ఏ అల్లాయ్లో టిన్ అనేది ఉండదు అని అంటున్నాడు. సో ది ఆన్సర్ విల్ బి ఏంటి, బ్రాస్. బ్రాస్లో ఏముంటుంది, కాపర్ ప్లస్ జింక్ అనేది ఉంటుంది. మిగతా వాటన్నిటిలో టిన్ అనేది డెఫినెట్గా ఉంటుంది. కన్ఫ్యూజ్ అవ్వద్దు, బ్రాస్ అంటే కాపర్ ప్లస్ జింక్ అండి, బ్రాంజ్ అంటే కాపర్ ప్లస్ టిన్ అనమాట. ఓకే, ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వచ్చు బికాజ్ ఇక్కడ జింక్ వస్తుంది, ఇక్కడ టిన్ వస్తుంది, రైట్? నెక్స్ట్ క్వశ్చన్, విచ్ కెమికల్ ఎలిమెంట్ ఈజ్ రిక్వైర్డ్ టు హార్డెన్ స్టీల్? స్టీల్ని మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్షన్ అంతా మనకి డిఫరెంట్ సపరేట్ టాపిక్గా కూడా మన సిలబస్లో ఇచ్చారు. సో ఈ యొక్క స్టీల్ ప్రొడక్షన్లో వచ్చినప్పుడు మనం స్టీల్ని హార్డెన్ చేయడానికి ఏ యొక్క కెమికల్ ఎలిమెంట్ని యూస్ చేస్తాము అని అడుగుతున్నారు. ది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, మ్యాంగనీస్ అనమాట. మ్యాంగనీస్ని యూస్ చేసి మనం ఏం చేస్తాము అంటే స్టీల్ యొక్క హార్డ్నెస్ని ఇంక్రీజ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ది ఆడ్ పెయిర్. ఆడ్ పెయిర్ని చూడమంటున్నారు. నైట్రోజన్ అండ్ ఆక్సిజన్ ఎయిర్లో ఉంటాయి, ఇది కరెక్టే బికాస్ నైట్రోజన్ అనేది 78% ఉంటుంది, ఆక్సిజన్ అనేది 21% ఉంది, ఇది కరెక్టే. సల్ఫర్ అండ్ ఫాస్ఫరస్ ఇన్ మ్యాచ్ స్టిక్, మరి కరెక్టే. మ్యాచ్ స్టిక్ అనేది సల్ఫర్ అండ్ ఫాస్ఫరస్తో, ఇంకా పర్టికులర్గా చెప్పాలంటే రెడ్ ఫాస్ఫరస్తో మనం మ్యాచ్ స్టిక్ అనేది తయారు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వాటర్, హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్, కరెక్టే కదా. హైడ్రోజన్ ఫార్ములా ఏంటి, H2O, హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్. సో ఇది కూడా కరెక్టే. ఆన్సర్ విల్ బి ఆప్షన్ డి, స్టెయిన్లెస్ స్టీల్ అనమాట. స్టెయిన్లెస్ స్టీల్లో మనం మెగ్నీషియం అండ్ సిల్వర్ని వాడతామా, వాడడం. దేన్ని వాడతాం, నికెల్ అండ్ క్రోమియంని వాడడం జరుగుతుంది, రైట్? నెక్స్ట్ క్వశ్చన్, గోల్డ్ ఈజ్ మిక్స్డ్ విత్ కాపర్ టు ప్రొడ్యూస్. ఏం కావాలి అంటే మనం గోల్డ్తో కాపర్ని మిక్స్ చేయాలి అని అడుగుతున్నారు. ఏం కావాలంటే చేయాలి, టు మేక్ గోల్డ్ హార్డ్ అనమాట. గోల్డ్ని మనం హార్డ్గా చేయాలి అంటే మనం జనరల్గా చూసుకుంటే గోల్డ్ అనేది యాక్చువల్లీ సాఫ్ట్గా ఉంటుంది. మీరు 24 క్యారెట్ ప్యూర్ గోల్డ్ కనుక తీసుకున్నారు అని అంటే అది చాలా సాఫ్ట్గా ఉంటుంది అనమాట. అంటే ఈజీగా బెండ్ అయిపోతుంది 24 క్యారెట్ గోల్డ్ అయితే. సో ఇలా బెండ్ అయిపోయేది మనం ఆర్నమెంట్స్గా యూస్ చేసుకోలేం కాబట్టి ఏం చేస్తామంటే ఇక 24 క్యారెట్ గోల్డ్కి మనం ఏం చేస్తాము, వేరే మెటల్స్ అనేవి యాడ్ చేస్తాం. అలా అదేమవుతుంది అంటే 22 క్యారెట్ గోల్డ్ అవుతుంది, లేదంటే 18 క్యారెట్ గోల్డ్ అని, ఇలా ఇది డిఫరెంట్గా ఫామ్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఈ యొక్క మెటల్ అనేది ఫస్ట్ గోల్డ్ హార్డ్ అవ్వాలంటే మనం ఒక మెటల్ కలుపుతాము, లేదా కలర్ అనేది ఇంకా బ్రైట్ అవ్వాలంటే ఒక మెటల్ కలుపుతాము, అలాగే షైనింగ్ రావాలి, రిఫ్లెక్షన్ రావాలి అంటే ఒక మెటల్ని కలుపుతాం. సో ఇదంతా మనం ప్రొడక్షన్ ఆఫ్ గోల్డ్ అండ్ గోల్డ్ అల్లాయిస్లో చూస్తాము. అండ్ ఇక్కడ ఏం అడుగుతున్నారు క్వశ్చన్, గోల్డ్ ఈజ్ మిక్స్డ్ విత్ కాపర్. కాపర్తో మిక్స్ చేస్తే ఏమవుతుంది అంటున్నారు, గోల్డ్ అనేది హార్డ్నెస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, అమాంగ్ ది గివెన్ ఓర్స్ విచ్ వన్ హ్యాస్ ది హైయెస్ట్ ఐరన్ కంటెంట్? ఐరన్ కంటెంట్ అనేది వేటిలో ఎక్కువ ఉంటుంది అని అడుగుతున్నారు. ది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, హెమటైట్. ఇక్కడ హెమటైట్ కాకుండా మ్యాగ్నటైట్ కనుక ఇస్తే మ్యాగ్నటైట్ విల్ బి ది ఆన్సర్ అండి. మ్యాగ్నటైట్ ఇక్కడ లేదు కాబట్టి మనం హెమటైట్ని పెడుతున్నాం అనమాట, రైట్? నెక్స్ట్, ద సల్ఫైడ్ ఓర్స్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ ఆక్సైడ్స్ బై హీటింగ్ స్ట్రాంగ్లీ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఎక్సెస్ ఎయిర్. ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటి అంటే ప్రెజెన్స్ ఆఫ్ ఎక్సెస్ ఎయిర్ అంటున్నారు. సో ది ఆన్సర్ విల్ బి ఆప్షన్ డి. ఈజీగా గుర్తుపెట్టుకోండి, ప్రెజెన్స్ అని ఉంది అంటే రోస్టింగ్ అవుతుంది, లేదంటే యాబ్సెన్స్ అని ఉంది అంటే ఏమవుతుంది, క్యాల్సినేషన్ అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే, దీన్నే మనం రెస్పిరేషన్ ప్రాసెస్లో చూస్తాం. అదే రెస్పిరేషన్లో కనుక ప్రెజెన్స్ ఆఫ్ ఎయిర్ అని ఉంది అంటే ఏమంటాం మనం, ఏరోబిక్ రెస్పిరేషన్ అంటాము. అదే యాబ్సెన్స్ ఆఫ్ ఎయిర్ ఉంది అని అంటే ఏమంటాము, ఎనరోబిక్ రెస్పిరేషన్ అని అంటాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అ కాపర్ ఓర్? కాపర్ ఓర్ నుంచి వచ్చినటువంటి అవుట్కమ్స్ ఏది ఆర్ దాని నుంచి వచ్చేటువంటివి ఏవి, కాపర్ దేంట్లో ఉంటుంది అని అడుగుతున్నారు. ఓకే, సో ది ఆన్సర్ విల్ బి ఆప్షన్ సి, మెలచైట్. మెలచైట్ అనేది ఏదైతే ఉందో ఇది కాపర్ యొక్క ఓర్ అనమాట. ఓర్ అంటే నథింగ్ బట్ ఏం లేదు, ఈ యొక్క ఓర్ నుంచి మనం కాపర్ మెటల్ని ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు అని అర్థం, అంతే, రైట్? మరి క్రోమైట్ అనేది క్రోమియం నుంచి వస్తుంది, అలాగే హెమటైట్ అండ్ మ్యాగ్నటైట్ అనేది మనం ఇందాకే చూసాం ఐరన్ నుంచి వస్తుంది అనమాట. ఓకే,
నెక్స్ట్ అల్యూమినియం మెటల్ ఈజ్ ఓన్లీ ఎక్స్ట్రాక్టెడ్ బై ది ఫాలోయింగ్. అల్యూమినియం మెటల్ని మనం దేని నుంచి మాత్రమే తీయగలము అని అడుగుతున్నారు. ది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, ఎలక్ట్రాలిసిస్. ఎందుకో కూడా చెప్తాను చూడండి. మనకి మెటల్స్లో హైలీ రియాక్టివ్ ఉంటాయి, మీడియం రియాక్టివ్ ఉంటాయి, అలాగే లీస్ట్ రియాక్టివ్ ఉంటాయి అన్నమాట. ఏవైతే మెటల్స్ అనేవి హైలీ రియాక్టివ్ ఉంటాయో వీటన్నిటికీ మనం ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్ అనేది యూస్ చేస్తాం. మెటల్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేయాలి ఓర్ నుంచి అంటే ఏం చేస్తాము? ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్ యూస్ చేస్తాము. సో అల్యూమినియం అనేది మనకి హైలీ రియాక్టివ్ మెటల్ కాబట్టి ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్ యూస్ చేసి అల్యూమినియంని ఎక్స్ట్రాక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ యొక్క ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్ని మనం అల్యూమినియంతో చేస్తున్నాం కాబట్టి ఏమంటాము? స్పెసిఫిక్గా దీనికి బేయర్స్ ప్రాసెస్ అని కూడా నేమ్ ఇవ్వడం జరిగింది. ఓన్లీ అల్యూమినియం మెటల్ ఎక్స్ట్రాక్షన్ నేమ్ అని పిలుస్తాము, బేయర్స్ ప్రాసెస్ అని పిలుస్తాం. రైట్? So the next question is, in the froth flotation method, the ore powder is kept in a tank filled with a mixture of. దీంట్లో జనరల్గా ఆన్సర్ వచ్చేసి బి అవుతుంది, వాటర్ అండ్ పైన్ ఆయిల్. ఇక్కడ ఏం జరుగుతుందో చెప్తాను చూడండి. మనం ఒక కంటైనర్ అనేది ఇలా తీసుకున్నప్పుడు ఈ యొక్క కంటైనర్లో వాటర్ అండ్ పైన్ ఆయిల్ ఇక్కడ ఇచ్చారు కదా, ఏ మిక్స్చర్ యూస్ చేస్తాము అని. ఈ యొక్క కంటైనర్లో వాటర్ అండ్ పైన్ ఆయిల్ అనేది మనం మిక్స్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ యొక్క కంటైనర్లో మళ్ళీ ఏం చేస్తాము? ఒక మ్యాగ్నెటిక్ స్టిక్ అనేది దీనిలో ఇలా పెడతాం. ఎందుకు? దీన్ని స్టిర్ చేయడానికి. మనం జనరల్గా ఇంట్లో మజ్జిగ చిలుపుతున్నారు అంటుంటారు కదా, అలాగే స్టిర్ చేయడానికి ఒక మ్యాగ్నెటిక్ రాడ్ అనేది ప్లేస్ చేస్తాం అనమాట. ఈ యొక్క మ్యాగ్నెటిక్ రాడ్ ప్లేస్ చేసి ఏం చేస్తాము? ఏదైతే మనం మెటల్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలనుకుంటున్నామో ఆ ఓర్ని ఫస్ట్ మనం పౌడర్ చేస్తాం. ఓకే, ఈ యొక్క పౌడర్ చేసి ఆ పౌడర్ని ఇందులో వేయడం జరుగుతుంది. ఈ లిక్విడ్లో ఈ యొక్క పౌడర్ని డ్రాప్ చేస్తాము. డ్రాప్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఈ మ్యాగ్నెటిక్ రాడ్ ఏదైతే ఉందో దీంతో మళ్ళీ స్టిర్ చేస్తాం అనమాట. స్టిర్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఏదైతే వేస్ట్ సాయిల్ అనేది ఉంటుందో అది ఈ కింద ఇక్కడ ఉండిపోవడం జరుగుతుంది. ఓకే, సాయిల్ అనేది ఇక్కడ ఉండిపోతుంది. మనకి ఏదైతే ఓర్ అనేది కావాలో ఆ ఓర్ మెటల్ అనేది ఈ యొక్క లిక్విడ్లో కలిసిపోవడం జరుగుతుంది అనమాట. ఈ యొక్క లిక్విడ్ని మనం మళ్ళీ కలెక్ట్ చేసుకొని దీని నుంచి మనకు కావాల్సిన మెటల్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడం జరుగుతుంది. రైట్? సో ది ఆన్సర్ విల్ బి వాటర్ అండ్ పైన్ ఆయిల్. నెక్స్ట్ క్వశ్చన్, మెటలర్జీ ఈజ్ అ ప్రాసెస్ ఆఫ్. మెటలర్జీ అంటే అసలు ఏం చేస్తాము అని అడుగుతున్నారు. సో జనరల్గా మనం ఇంట్రడక్షన్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్లోనే చూస్తాము. మనకి మినరల్స్ ఉంటాయి. ఎక్కడ ఉంటాయి ఈ యొక్క మినరల్స్? ఎర్త్ యొక్క క్రస్ట్ అనేది ఉంటుంది. ఓకే, ఎర్త్ యొక్క క్రస్ట్లో మనకి మినరల్స్ అనేవి దొరుకుతాయి. సో ఈ యొక్క మినరల్స్ నుంచి మనకి ఏమొస్తాయి? ఓర్స్ అనేవి వస్తాయి. ఈ యొక్క ఓర్స్లో ఏముంటాయి అంటే ఇంప్యూరిటీస్ ఉంటాయి ఫస్ట్. ఓకే, ఎర్త్ అండర్ గ్రౌండ్ నుంచి మనం తీస్తున్నాం కాబట్టి కొన్ని ఇంప్యూరిటీస్ ఉంటాయి. అలాగే మనకు కావాల్సినటువంటి మెటల్ కూడా ఉంటుంది. సో ఈ యొక్క మెటల్ అండ్ ఇంప్యూరిటీస్ అన్నీ కలిసిపోయి ఉన్నాయి కాబట్టి ఈ యొక్క ఇంప్యూరిటీస్ని రిమూవ్ చేయడమే, ఓర్స్ నుంచి ఇంప్యూరిటీస్ని రిమూవ్ చేయడాన్ని ఏమంటాము? మెటలర్జీ అని అంటాం. రైట్? సో ది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, టు ఎక్స్ట్రాక్ట్ మెటల్స్ ఫ్రమ్ ది ఓర్. నెక్స్ట్ క్వశ్చన్, ద ప్రాసెస్ ఆఫ్ యాడింగ్ అ థిన్ లేయర్ ఆఫ్ జింక్ టు ఐరన్ ఆర్ స్టీల్ ఈజ్ కాల్డ్. ఏదైనా ఒక ప్రోడక్ట్ కావచ్చు, అంటే ఐరన్తో చేసినటువంటి ఏదైనా ఒక ప్రోడక్ట్ కావచ్చు, దానికి మనం జింక్తోని ఒక థిన్ లేయర్ అనేది యాడ్ చేస్తే ఆ ప్రాసెస్ని ఏమంటాము అంటున్నారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, గ్యాల్వనైజేషన్. ఇది ఎందుకు చేస్తాము అంటే కరోజన్ అనేది జరగకుండా ఆగటానికి మనం ఈ యొక్క ప్రాసెస్ అనేది చేస్తాం. మరి ఎలక్ట్రోప్లేటింగ్లో ఏం చేస్తాము? ఎలక్ట్రోప్లేటింగ్లో ఎలక్ట్రిక్ కరెంట్ అనేది మనం యూజ్ చేయడం జరుగుతుంది. దాన్నే ఎలక్ట్రోప్లేటింగ్ అంటాం. అల్లాయింగ్ అంటే నథింగ్ బట్ మనం ఇందాక చూసాం కదా, ఒక మెటల్కి ఇంకొక మెటల్ కానీ నాన్ మెటల్ కానీ యాడ్ చేసి దాని యొక్క హార్డ్నెస్ ఆర్ ఏదైతే దాని క్యారెక్టరిస్టిక్స్ లేవో ఆ న్యూ క్యారెక్టరిస్టిక్స్ని తీసుకురావడాన్నే అల్లాయింగ్ అని అంటాం. యానోడైజింగ్ అంటే యానోడ్ రాడ్స్ ఉంటాయి కదా, ఈ యొక్క రాడ్స్ యూజ్ చేయడమే యానోడైజింగ్ అని అంటాం. రైట్? నెక్స్ట్ క్వశ్చన్, ఆన్ యాడింగ్ జింక్ టు కాపర్ సల్ఫేట్ సొల్యూషన్. జింక్ని కాపర్ సల్ఫేట్ సొల్యూషన్కి యాడ్ చేస్తే ఏమవుతుంది అని అంటున్నారు. ఏమవుతుంది? జింక్ అనేది కాపర్ని రీప్లేస్ చేసేస్తుంది. జింక్ సల్ఫేట్ సొల్యూషన్ వస్తుంది. అలాగే కాపర్ అనేది సపరేట్ అయిపోవడం జరుగుతుంది. ఎందుకు దీన్నే రీప్లేస్ చేస్తుంది అని అంటే మనకి జింక్ అనేది హైలీ రియాక్టివ్ మెటల్. ఏదైనా ఒక హైలీ రియాక్టివ్ మెటల్ అనేది ఒక లీస్ట్ రియాక్టివ్ మెటల్తో ఫామ్ అయింది ఆర్ యాడ్ చేసాము అన్నప్పుడు హైలీ రియాక్టివ్ మెటలే లీస్ట్ రియాక్టివ్ మెటల్ని రీప్లేస్ చేసేయడం జరుగుతుంది. సో దీన్నే మనం ఏమంటాము? డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అని కూడా పిలవడం జరుగుతుంది. ఓకే, సో ఏం ఫామ్ అవుతుంది? మనకి జింక్ సల్ఫేట్ అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ హ్యాపెన్స్ వెన్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఈజ్ యాడెడ్ టు ఐరన్ ఫిల్లింగ్స్. హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది ఐరన్ ఫిల్లింగ్స్కి యాడ్ చేస్తే ఏమవుతుంది అని అడుగుతున్నారు. ఏమవుతుంది మరి? ఇక్కడ క్లోరైడ్ అనేది ఫామ్ అవుతుంది, అలాగే
హైడ్రోజన్ గ్యాస్ అనేది రిలీజ్ అవ్వడం జరుగుతుంది. సింపుల్, FeCl ఐరన్ క్లోరైడ్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ 2HCl తీసుకుంటే, టు బ్యాలెన్స్ దిస్ ఈక్వేషన్ 2 ఐరన్ తీసుకుంటే 2 FeCl ఫామ్ అవుతుంది. లేదంటే ఓన్లీ ఐరన్ తీసుకుందాం, ఇక్కడ 2 రాదు, FeCl 2 అవుతుంది. ఇప్పుడు బ్యాలెన్స్డ్ కదా ఈ యొక్క ఈక్వేషన్, FeCl2 ప్లస్ H2 హైడ్రోజన్ గ్యాస్ అనేది వస్తుంది. అలాగే ఐరన్ క్లోరైడ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఎక్కడ ఉంది ఆప్షన్ సి, హైడ్రోజన్ గ్యాస్ అండ్ ఐరన్ క్లోరైడ్ ఆర్ ప్రిపేర్డ్. ఇది దీని యొక్క ఆన్సర్ అనమాట. సో మీకు క్వశ్చన్ అనేది చదివినప్పుడు రాలేదు అంటే కెమికల్ ఈక్వేషన్ వేసేసుకోండి. కెమికల్ ఈక్వేషన్ వేసుకొని బ్యాలెన్స్ చేసేసారు అంటే ఆన్సర్ అనేది ఈజీగా మీకు తెలిసిపోతుంది, రైట్? సో దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడే. న్యాచురల్ రిసోర్సెస్కి సంబంధించిన MCQs అనేది డిస్కస్ చేసాము. సో రేపు ఇంకో టాపిక్ మనం డిస్కస్ చేద్దాం. For all the updates, subscribe the channel, like the video if you like the video. See you all tomorrow.